హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఏంటి వాక్యం ఏంటి? నీకు దీని ద్వారా నీకు ప్రయోజనం ఏంటి? ఈ యొక్క వాక్యం ద్వారా నీకు ఎలా ఉపయోగపడుతుంది నీ ఈ వాక్యాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకొని ఎలా నువ్వు వినియోగించుకుంటావు, నీ ఫ్రెండ్స్కి ఎలా చెప్తావు, నీకు ఉపయోగపడుతుందా ఈ వాక్యం? అసలు ఏంటి ఈరోజు వాక్యం ఏంటి? బైబిల్ గ్రంథంలోనే 20వ అధ్యాయము స్లామ్స్ 20:1 20వ అధ్యాయము 1వ వచనం చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఎప్పుడు అంట? ఆపత్కాలం. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అని అంటున్నాడు. ఆపత్కాలం ఎందుకు వచ్చింది? యాకోబు దేవుని నామం ఎందుకు వచ్చింది? అసలు ఎవరైనా యాకోబు దేవుడు ఎవరు? ఎందుకు ఆయన దేవుడని ఎవరిని స్తుతించాడు? యాకోబుకు దేవుడికి పరిచయాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుని నామాన్ని యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అని అంటున్నాడు. ఒక యాకోబు ఉన్నట ఒక ఊరిలో. ఆ యాకోబు బాగా ప్రార్థించేవాడట. ఆ ప్రార్థించేవాడు తన పేరు యాకోబు. తను ప్రార్థించింది ఎవరికంటే దేవుడైన యేసుక్రీస్తు గారికి, యెహోవా రూపంలో ఉన్న దేవుడైన యేసుక్రీస్తు గారికి ప్రార్థించినప్పుడు ఆయన ఏం చేశాడంటే, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును కాకంటే ఘనపరుస్తుంది అన్నమాట, మహిమపరుస్తుంది. యాకోబు దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. అదే త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆయన దేవుడుగా మనుషులను దేవుడు ఉద్ధరిస్తాడు, దేవుడు దీవిస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దీవిస్తాడు. నువ్వు నీ ఫ్రెండ్ని అడిగినప్పుడు తను ఒక మంచి మనసాక్షి కలిగి ఉంటే సహాయం చేస్తుంది, డబ్బులు అడిగితే ఇస్తుంది. అలాగనే దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తే వింటాడు, నీకు ఉత్తరం ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంట? ఎప్పుడైనా ఇస్తాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు స్పెసిఫిక్గా, నీకు ఏమైనా అయిందనుకోండి, యాక్సిడెంట్ ఏదైనా సడన్గా అవుతుంది, ఒకవేళ అవుతుంది మీ ఫ్రెండ్స్కి, ఇట్లా ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళకి, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక అని వాగ్దానంలో ఉంది. అది ఒక వాగ్దానం, అదొక మాట. పరలోకం నుంచి దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని చదివినప్పుడు నీకు ఏమర్థమవుతుంది? ఏంటి నీకు ఇచ్చిన పర్ఫెక్ట్ వర్డ్ ఏంటి అని నీకు తెలిసేది ఏంటంటే, దాని ద్వారా ఈ వాక్యాన్ని చదివినప్పుడు నువ్వు వాగ్దానం ఉంటుంది. ఎవ్రీ ఇయర్ చర్చెస్లో ఎవ్రీ ఇయర్ వాగ్దానం ఇస్తాడు. జనవరి 1కి 31కి ఆ వాగ్దానం తీసుకున్నప్పుడు నువ్వు ఇది స్తుతించడం అని కాదు, ఇది నువ్వు చదివినప్పుడు దీన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ వాగ్దానాన్ని ఫలింపజేస్తాడు నీ జీవితంలో వీలైనప్పుడే. దానికోసం నేను యాక్సిడెంట్ చేయడం. ఎప్పుడైనా నువ్వు ఏమన్నా యాక్సిడెంట్ సడన్గా ఏమైనా జరగబోతుంటే నిన్ను కాపాడతాడు. అంత మహిమ కలిగి నీకు తోడై ఉంటాడు. తన స్పిరిట్ నీకు అలా నీకు వర్క్ చేస్తుంది. ఆపత్కాలమందు అని స్పెసిఫిక్ ఎందుకు అనుకుంటాడంటే, సడన్గా మన ఇళ్ళలోకి ఎవరికైనా ఏమైనా జరుగుతుందో అని చెప్పేసి అందరి గురించి ఆలోచించి ముందుగానే ఈ వాక్యాన్ని పెట్టాడు బైబిల్లో. ఎవరికైనా ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి ఈ వాక్యాన్ని చదివితే బాగుపడతారు, ఏం కాకుండా కాపాడబడతారు అని చెప్పేసి దేవుడు ఆలోచించి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇది సృష్టించి ఆత్మతో రాయించి మనకు బైబిల్ చేతిలో పెట్టాడు, పరలోకం నుంచి వచ్చి. అంత ఈజీగా ఏమో ఇదంతా రాయబడడానికి కారణము మన జీవితాలను బట్టి ఇది రాయబడింది. నేను నడిపిస్తాను అని చెప్పి అంటున్నాడు. ఇక నడిపిస్తాను అని అన్నాడు కాబట్టే ఆపత్కాలమందు నేను కాపాడుతాను, నీకు ఉత్తరం ఇచ్చేదను, యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. నువ్వు ప్రార్థన చేస్తే ఉత్తరం ఇస్తున్నాడు. ఆపత్కాలమందు నువ్వు అడగక మునిపే నీకు ఉత్తరం ఇస్తాడు. చెక్ యువర్సెల్ఫ్. నువ్వు చెక్ చేసుకుంటే నీవు ఆపద వచ్చినప్పుడల్లా నిన్ను కాపాడిన క్షణాలు ఖచ్చితంగా ఉంటాయి. కాపాడని నిమిషములు ఒక్కటి కూడా ఉండకుండా ఉండవు.
దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు కనుక తోడై ఉంటాడు. ఆపత్కాల మందు ఉత్తరం ఇచ్చును కాక అనేది ఒక్కటే వర్డ్ని బేస్ చేసి మాట్లాడట్లేదు ఇక్కడ. ఎప్పుడు కూడా తోడై ఉంటాను అంటాడు. ఎప్పుడు తోడై ఉండి సహాయం చేస్తాను చూడు, నువ్వు నీ కన్నులతో నన్ను చూడు, నేను చేసిన సహాయం చూడు. నీకు నిత్యము సహాయం చేసేవాడినై ఉంటాను, నేను నిత్యము ప్రేమించేవాడినై ఉంటాను, నిన్ను నేను విడిచిపెట్టాను, నిన్ను ఘనపరిచేదను, నిన్ను ఉద్ధరించేదను. నీ చదివే చదువులో నిన్ను ఘనపరిచేదను, చదివే విషయంలో నిన్ను మహిమపరిచేదను, నీకు తోడై ఉండి నిన్ను కాపాడుతాను, నన్నులాగా నిన్ను ప్రేమించే వారిగా చేస్తాను, నిన్ను కూడా మహిమ కలిగిన వారిగా చేస్తాను. ఎప్పుడంటే నువ్వు నా మాట వినినప్పుడు. అర్థమైందా? ఉద్ధరించును కాక అంటే ఘనపరచును, మహిమపరచడం. మనం చదివిన కష్టానికి, చేసిన కష్టానికి డబ్బు ఇవ్వడం, డబ్బు ద్వారా ఘనపరచడం, మన ప్రతి అవసరతను తీర్చడం. అలా ఓకేనా? ఇక్కడ యాకోబుని దేవుని నామము అంటే, దేవుని నామము అంటే యేసుక్రీస్తు నామము, జీసస్. ప్రార్థన చేసేటప్పుడు ఈ దేవుని నమ్ముకున్న వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఇది జరుగును గాక, యేసుక్రీస్తు నామములో ఇది జరుగును గాక, ఈ కార్యం మన జీవితంలో జరుగును గాక, దేవా నాకు మంచి స్కోర్ ఇవ్వు దేవా, యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఇలా నీకు ప్రార్థన తెలియనప్పుడు, ఎవరు లేనప్పుడు, ఎవరు కూడా సహాయం చేయనప్పుడు, ఎవరిని అర్థం చేసుకోలేని వారు లేనప్పుడు, నువ్వు ప్రార్థన రాని సమయంలో ఇలా ప్రార్థన చేసుకో. నాకు తక్కువ మార్క్స్ వస్తున్నాయి ప్రభా, మంచి మార్క్స్ వచ్చేలాగా దీవించు ప్రభా, నాకు మంచి స్కోర్ ఇవ్వు ప్రభా, యేసు నామములో ఆమేన్. నా తల్లిదండ్రులను దీవించు ప్రభా, యేసు నామములో ఆమేన్. ఇలా నువ్వు అనుకున్నప్పుడు జరుగుతాయి కార్యాలు. దేవుడు తన కార్యము నీ జీవితంలో చేస్తాడు. ఎందుకంటే నీ యొక్క అవసరం అలాంటిది, నీ ఆపత్కాలం అలాంటిది, నీ యొక్క హెల్త్లెస్గా ఉన్నప్పుడు, హెల్త్ లేనప్పుడు నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు. నువ్వు అడిగి చూడు, ఇవ్వకపోతే నేను ఈ బైబిల్ చదువు నా తలకాయ తీసేసుకుంటాను. నేను నిరూపిస్తాను, నేను దేవుడు నీకు ఇస్తాడని, దేవుడు నీకు ఇస్తాడని నిరూపిస్తా, నాకు ఇచ్చాడని నిరూపిస్తా. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు ఇస్తాడు. ఇచ్చినవి చూపిస్తా, నీకు ఇవ్వబోయేటివి చూపిస్తా. అంత ఈజీగా మాట్లాడాను నేను, ఇది కూడా టాలీ చేయను. ఓకేనా? లైఫ్ అంత ఈజీ కాదు. దేవుడి వాక్యంతో ఎవరైతే నింపబడతారో వారు లబ్ధి పొందుతారు, వారు ఘనపరచబడతారు. యూ వాంట్ టు బి ప్రే ఫర్ యువర్ సెల్ఫ్. యూ వాంట్ టు సే హౌ గాడ్ విల్ వాక్ విత్ యూ. Will God walk with you? Do you know that? Where is the God? Where are you? నువ్వెక్కడ ఉన్నావో, నువ్వు ఈరోజు ఏం చేయుచున్నావు, ఏం చేస్తావు అనేది మొత్తము గాడ్ ఒక రికార్డింగ్ ఉంటుంది. దేవుడి దగ్గర రికార్డింగ్ చేస్తూ ఉంటాడు ప్రతిదీ కూడా. అంటే రికార్డింగ్ చేయడం అని మహిమతో నువ్వేం చేస్తున్నావు మొత్తం తెలిసిపోతుంది. మార్నింగ్ టు ఈవినింగ్, నైట్ వరకు నువ్వు చేసిందంతా కూడా డ్రీమ్స్ ఇవ్వగలడు, మేకింగ్ వీడియోస్ చేయగలడు, మీ బ్రతుకు అంతటిని కూడా బయలుపరుస్తాడు. నీకు అదంతా జ్ఞానం కావాలి అని అనుకుంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుడితో మాట్లాడాలి, ప్రార్థించాలి, వాక్యం చదవాలి. వాక్య జ్ఞానమై ఉన్నప్పుడు నీకు లబ్ధి పొందుతావు. వాక్య జ్ఞానం ఉన్నప్పుడు లబ్ధి పొందుతావు. ప్రార్థన జ్ఞానం ఉన్నప్పుడు లబ్ధి పొందుతావు. మహిమ జ్ఞానం ఉన్నప్పుడు లబ్ధి పొందుతావు. యాకోబు దేవుని నామం ఉద్ధరించును కాక,
యాకోబును ఉద్ధరించింది కాబట్టే, యాకోబు నామముని ఘనపరిచింది కాబట్టే నిన్ను కూడా ఘనపరుస్తుంది అని చెప్పి దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఉత్తగా ఏం మాట్లాడు. ఈ బైబిల్ వర్డ్స్ ఉన్నాయి. ఈ బైబిల్ అంతటిని కూడా పక్క ట్రూత్ అని చెప్పి నిరూపించవచ్చు. ట్రూత్ బైబిల్ అనేది ట్రూత్. ఎవడికి ట్రూత్ అంటే ఎవడు నమ్మితే వాడికి ట్రూత్. ఎవడు నమ్మి ప్రార్థన చేస్తే వాడికి ట్రూత్. దేవుడు కార్యం చేస్తే ట్రూత్. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. బట్ ఇట్ టేక్స్ టైం. బట్ నిన్ను నమ్మడాన్ని బట్టి జరుగుతుంది. నువ్వు నమ్మడాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. ఉత్తగా ఏమి చేయడు. యు వాంట్ టు లవ్ యువర్ సెల్ఫ్. దేవుని ప్రేమించి ప్రార్థించు, మహిమను కంటాం. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్? ఎందుకంటే ఎవరు చేపరు. నేను ఎక్స్పీరియన్స్తో ఏదో ప్రేమతో నేను ఇట్లే నేనేదో ఒకటి చదవను, ఏర్పడతారు అలా చదవను. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు, చేస్తూ ఉంటాడు. పక్క మాట్లాడతాడు, పక్క ఎక్కడ ఏం జరుగుతుందో చెప్తాడు, పక్క మాట్లాడతాడు. మనం మనిషి మాట్లాడితే మోసం చేస్తాడు ఏదో, కానీ దేవుడు మోసం చేయడు. బట్ ఇట్ టేక్స్ టైం. వర్క్ చేస్తాడు 100%. ఓకేనా? దేవుని నమ్మి ప్రార్థించి చూడు. దేవుని రక్షణను కోరు. నువ్వు రక్షణ కోరినప్పుడు, రక్షించబడినప్పుడు పరలోకంలోకి వెళ్తావు. ఓకేనా?